ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆనంది. థ్యాంక్ యూ ఆదిత్య గారు. నువ్వు పెద్ద లాయర్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలని, సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఆనంది మాట్లాడుతుంది. అమ్మాడి, నేను ఇట్లా చూడనీకే కదా ఈ దోస్తుగాడుంది. నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నా వినయపూర్వక నమస్కారం. నా గురించి అందరూ మాట్లాడిర్రు, పొగిడిర్రు, చాలా మంచిదాన్ని అనిర్రు. ఎదిరించి నిలబడినా, కష్టపడి సాధించినా అన్నారు. కనిపించే ప్రతి నిజం వెనుక కనిపించని ఓ కష్టం ఉంటుంది. సాధించిన ప్రతి విజయం వెనుక ఎవరికీ తెలియని ఒక కథ ఉంటుంది. ఎవరో కష్టపడి వేసిన రోడ్డు మీద ఆ కష్టంతో ఏమాత్రం సంబంధం లేని కార్లు హాయిగా రోడ్డులో వెళ్తూ గమ్యాన్ని చేరుకుంటాయి. నేను ఇంత దూరం చేసిన ప్రయాణంలో నాకు రోడ్డుగా మారి నన్ను గమ్యాన్ని చేర్చిన ఎందరో మనుషులున్నారు. వాళ్ళందరి గురించి నేను చెప్పాలి. కష్టాలు అందరి జీవితంలో ఉంటాయి. కానీ ఓ ఆడపిల్ల అమ్మా నాన్నలకి దూరం అవ్వడం చిన్న కష్టం కాదు. అమ్మా నాన్న ఎవరో తెల్వని ఓ అనాథ ఆడపిల్లని ఓ మంచి మనసున్న అమ్మ చేరదీసింది. ఆ అమ్మ పేరు మల్లి. నన్ను కన్నబిడ్డ లెక్క సాకింది. గా తల్లి చనిపోయే ముంగట నేను నీ తల్లిని కాదు అని చెప్పింది. కొట్టి నేను మల్లిక ఒకప్పుడు కర్పకం మాటన పనిచేసింది. గప్పుడే యాడ్ నుంచో తెచ్చుకుని మల్లిక నిన్ను పెంచుకొనుడు షురూ చేసింది. పెంచిన తల్లిని 7 ఏళ్ల వయసులో పోగొట్టుకుని రోడ్డున పడ్డాను. యాడికి పోవాలనో తెల్వదు, ఏమైతానో తెల్వదు. అసవంటప్పుడు నన్ను మరో తల్లి చేరదీసింది. గా తల్లే నా జ్యోతమ్మ. బువ్వ పెట్టింది, బట్టలిచ్చింది, చదువిచ్చింది, సంస్కారాన్నిచ్చింది. వాటితో పాటు నాకో లక్ష్యాన్నిచ్చింది. నేను మా జ్యోతమ్మని చూసినంకే డిసైడ్ అయినా, ఎట్లయితే గట్లయితది, నేను లాయర్ నవ్వాలి, జ్యోతమ్మ లెక్క ఈ సొసైటీ కోసం గట్టిగా నిలబడాలి అని. గా పొద్దు నాలో పుట్టిన కోరిక నన్ను నిద్రపోనీయలే. కష్టపడి చదివేదాన్ని. కాని అది కాలానికి నచ్చలే. మరోసారి నన్ను గట్టిగా కొట్టింది. మా జ్యోతమ్మకి దూరంగా పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా బతుకు రోడ్డున పడింది. యాడికి పోవాలనో తెలియదు. తిండి పెట్టే దిక్కు కూడా లేదు. అట్లా తెగిన గాలిపటంలా పోతా ఉంటే అప్పుడు నా కష్టం చూసి నా శివయ్య నాకు అమ్మా నాయన్నిచ్చిండు. మా అమ్మ పేరు పద్మ. మా నాన్న పేరు సింహాద్రి. వాళ్ళప్పుడు ఎల్లమ్మ బస్తీలో ఉండేవాళ్ళు. బాగా పేదవాళ్ళు. కూలి పనికి పోతే గాని ఇల్లు గడవదు. ఆళ్లే బతకడానికి కష్టంగా ఉండే పరిస్థితిలో అనాథని, అందులోనూ ఆడపిల్లని నన్ను చేరదీసిర్రు. మా నాయన సింహాద్రి